వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. ప్రతివారం మరి ఏమి సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం కదా. ఈ వారం కూడా 11 సినిమాలు అయితే రాబోతున్నాయి థియేటర్లో. సో అందులో విజయ్ సేతుపతి గారి మూవీ ఉంది, అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు నటించిన మూవీ ఉంది, అలాగే హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ అవుతూ ఉంది క్లీన్ యూ సర్టిఫికేట్తో. మరి అవన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మే 22 గురువారం నుంచే రిలీజ్ అవుతున్నాయి అన్నమాట మూవీస్. ఫస్ట్ మూవీ వీరరాజు 1991 మూవీ వస్తుంది. ఇందులో రుద్ర విరాజ్ గారు అయితే నటిస్తూ ఉన్నారు. ఈయన ఈ మూవీకి డైరెక్షన్ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇది ఒక యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది. అలాగే ఏ రేటెడ్ మూవీ ఇది. సో మరి ఏ రేటెడ్ అంటే తెలిసిందే కదా, 18+ అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మరి నెక్స్ట్ అయితే 23rd మళ్ళీ అంటే నెక్స్ట్ డే శుక్రవారమే వస్తూ ఉన్నాయన్నమాట. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు మీకు 10 సినిమాల వరకు వస్తూ ఉన్నాయి. మరి అవి ఏంటి అంటే కనుక, అందులో ఫస్ట్ విజయ్ సేతుపతి గారు నటిస్తూ ఉన్న ఏస్ మూవీ. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా అయితే వస్తూ ఉందన్నమాట. ఇందులో యోగిబాబు గారు ఉన్నారు, అలాగే పృథ్వీరాజ్ గారు ఉన్నారు, దివ్య పిల్లాయి గారు నటించారు. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. విజయ్ సేతుపతి గారు అంటే తెలిసిన విషయమే కదా, న్యాచురల్ యాక్టింగ్తో ఎరగదీస్తుంటారు. సో ఇదైతే ఈ ఫ్రైడే రాబోతుంది మూవీ టైటిల్ అయితే మాత్రం అదేనండి. పేకాట్లో చాలామంది ఆస్ అంటారు, ఏస్ అంటారు కదా, సో అదనమాట టైటిల్. ఇదే ఫ్రైడేనా అంటే మే 23rd కేసరి చాప్టర్ 2 అయితే రాబోతుందనమాట. ఆల్రెడీ కేసరి చాప్టర్ 1 అయితే నేను చూశాను. అదేనండి, 21 మంది సిక్కులు కలిసి 10,000 మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో పోరాడతారు కదా, సో ఆ మూవీ అనమాట. చాలా బాగుంటుంది, చూడకపోతే ఒకసారి చూడండి. మరి ఆ మూవీ మంచి ఇన్స్పిరేషనల్గా రియల్ స్టోరీగా అయితే తీసుకెళ్లారనమాట. సో మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ఈ మూవీ హిందీలో రిలీజ్ అయింది, బట్ నేనైతే తెలుగు కోసం వెయిట్ చేశాను అనమాట. మొత్తానికి 23 తెలుగులో కూడా వస్తుంది. ఇది కూడా హిస్టారికల్ డ్రామాగా వస్తుందన్నమాట. అలాగే ఏ రేటెడ్ అంటే కొంచెం యుద్ధాలు అవి అయితే ఉంటూ ఉంటాయన్నమాట ఇలాంటి మూవీస్లో అయితే మాత్రం. ఇందులో అక్షయ్ కుమార్ గారు, అలాగే మాధవన్ గారు, అనన్య పాండే గారు నటించున్నారు. ఈ మూవీని మీరు హిందీలో ఆల్రెడీ చూసింటే కనుక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు అయితే తెలుసుకుంటారు, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ మే 23rd శుక్రవారం చిన్నపిల్లల కోసం అలాగే ఫ్యామిలీ కోసం అని చెప్పొచ్చు ఇలాంటి మూవీస్. క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీస్ అనమాట. ఇది అడ్వెంచర్ ప్లస్ కామెడీ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ మూవీగా అయితే రాబోతుంది. ఇది హాలీవుడ్ మూవీ, బట్ తెలుగులో కూడా వస్తుందన్నమాట. సో ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా చూడొచ్చు. మరి ఆ మూవీ అయితే మాత్రం లిలో అండ్ స్టిచ్ అనమాట. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే తీసుకెళ్తే ఇలాంటి మూవీస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మే 23rd శుక్రవారమే ఇంకొక సినిమా అయితే వస్తుందన్నమాట. ఆ సినిమా పేరు నిశ్శబ్ద ప్రేమ. ఇందులో నటిస్తుంది ఎవరు అంటే ఈ యాక్టర్ని మీరు చూసే ఉంటారు. ఈయన పేరు హరీష్ పేరడి గారు. ఈయన మనకు ఇంతకుముందు సార్ అనే మూవీ ఉంది కదా ధనుష్ గారిది, అందులో రిటైర్ అయిన మాస్టర్గా అయితే ఒక ఆయన ఉంటారు కదా కొంచెం లాంగ్ హెయిర్తో, ఆయన అనమాట. అలాగే మనకి ఖైదీ మూవీలో కూడా అటు విలన్ మనుషులతోనూ ఇటు పోలీసులు ఎక్కడున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు కదా, సో ఆయన అయితే నటిస్తున్నారనమాట ఈ మూవీలో. అలాగే ఇందులో ప్రియాంక తిమ్మేష్ గారు అయితే నటిస్తున్నారన్నమాట, లేడీ యాక్ట్రెస్. అలాగే మే 23rd అంటే ఫ్రైడేనే ఒక బృందావనం అనే మూవీ కూడా వస్తుందన్నమాట. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా అయితే రాబోతుందన్నమాట. అలాగే ఈ మూవీ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్తో అయితే వస్తుంది. మరి చూడాలి ఏమవుతుంది ఏంటి అని. అలాగే మే 23rd ఫ్రైడేనే వైభవ్ అనే మూవీ రాబోతుంది. ఇది ఒక కామెడీ డ్రామా అనమాట. ఇది కూడా క్లీన్ యూ సర్టిఫికేట్తో అయితే రాబోతుంది. సో ఈ ఫ్రైడే అయితే మాత్రం యూ సర్టిఫికేట్ మూవీస్ వస్తూ ఉన్నాయి. సో అలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం వీటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఈ 23న ఇంకో 4 హిందీ మూవీస్ అయితే వస్తున్నాయి. అంటే చాలామంది బాలీవుడ్ మూవీస్కి కూడా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. అవేంటి అంటే కేసరి వీర్ అనే హిస్టారికల్ యాక్షన్ డ్రామా వస్తుంది. ఈ మూవీలో సునీల్ శెట్టి గారు, వివేక్ ఓబరాయ్ గారు ఇంకా చాలామంది అయితే నటిస్తూ ఉన్నారు. అలాగే కప్ కపి అనే హర్రర్ కామెడీ మూవీ కూడా వస్తూ ఉంది. అలాగే బాంబే అనే యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ కూడా రాబోతూ ఉందన్నమాట. సో మొత్తానికైతే మాత్రం 11 మూవీస్ వస్తూ ఉన్నాయి. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే వీటిలో కుదిరినన్ని మూవీస్ చూసి అయితే రివ్యూ చేద్దాం మన ఛానల్లో కూడా. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఏం చేయక్కర్లేదు, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్, అలాగే మూవీ సజెషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.